హలో సనాప్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, పై అప్లికేషన్ని ఫేస్బుక్ వెరిఫై చేయడానికి వెళ్తుంటే కొంతమందికి ఏ యూజర్ ఆల్రెడీ ఎగ్జిట్ అని ఇలాంటి ఎర్రర్ ప్రాబ్లం అయితే వస్తూ ఉంది అనమాట. సో ఫేస్బుక్, ఫోన్ నెంబర్, పై అప్లికేషన్ని ఈ రెండు వెరిఫై చేసి పెట్టుకోండి. ఫోన్ నెంబర్ కానీ ఫేస్బుక్ కానీ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ మీరు వెరిఫై చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, రేపు మీరు మీ మొబైల్లో పై అప్లికేషన్ అనేది డిలీట్ అయినా కానీ వేరే కొత్త మొబైల్లో మీ పై అప్లికేషన్ అనేది రీలాగిన్ చేయాలన్నా కానీ సో మీకు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా వెరిఫై అయి ఉండాలి, లేదా ఫేస్బుక్ అయినా వెరిఫై అయి ఉండాలి. సో రెండిట్లో ఏదో ఒకటి వెరిఫై చేసి పెట్టుకోండి. ఫోన్ నెంబర్ ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను వీడియోతో చేశాను. ఆ వీడియో చూసి ఉండకపోతే పైన ఐ కార్డు, కింద డిస్క్రిప్షన్లో, ఎండ్ స్క్రీన్లో లాస్ట్లో అయితే ఇస్తాను. సో ఆ వీడియోతో చూడండి. ఫోన్ నెంబర్ ఈజీగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. చాలామందికి అయితే తెలుసు. సో 2-3 months బ్యాక్ అయితే చేశాను అనమాట. ఫోన్ నెంబర్ పై అప్లికేషన్కి ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది క్లియర్గా గైడ్ అయితే చేశాను. ఆల్రెడీ చాలామంది ఫేస్బుక్తోనే రిజిస్టర్ అయితే అయ్యారు. సో వాళ్ళకు వెరిఫై అయి ఉంటుంది ఫేస్బుక్. సో వెరిఫై కాని వాళ్ళు వెరిఫై అయితే చేసుకోండి. సో ఏ యూజర్ ఆల్రెడీ ఎగ్జిట్ అని ఇలాంటి ఎర్రర్ ప్రాబ్లం ఎవరికైతే వస్తుందో సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. పిన్ టు పిన్ క్లియర్ కట్గా వీడియోస్ వచ్చేది ఎంఎంజీ యూట్యూబ్ ఛానల్లోనే. చాలామంది యూట్యూబర్స్ న్యూస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక యూట్యూబర్ నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. ఏందో మరి అర్థం కాలేదు నాకైతే. సో రోజు రోజున నా మీద పడ్డాడు. సో ఏందో మరి అంత ప్రేమ నా మీద. నాకు కూడా వస్తాయి మాటలు చెప్పాలంటే, నీకే కాదు నాకు కూడా వస్తాయి. ఎందుకులే అని నేను పట్టించుకోవట్లేదు. ఎక్కువ శాతం నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు, కంటెంట్ చెప్పుకుంటూ వెళ్ళు, అంతేగాని రోజు అదేనా ప్రతి వీడియోలో నా గురించి మాట్లాడడమే. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి 2 సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి వీడియో చేసుకుంటూ వస్తున్నా. పిన్ టు పిన్ క్లియర్ కట్గా పై అప్లికేషన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, న్యూ వాలెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఫోన్ నెంబర్ ఎలా వెరిఫై చేసుకోవాలి. సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూ ఏ వచ్చినా కానీ ఎప్పటికప్పుడు నేను వీడియోస్ చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు వరకు పై నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి దగ్గర దగ్గర నేను 30 వీడియోస్ చేసి ఉంటాను. 25 అలా చేసి ఉంటాను. సో ఇప్పుడు వరకు ఎవరికి ఫ్రాడ్, స్కామ్ చేయలేదు. సో ఎంతసేపు నా మీద పడ్డం, నా మీద ఏడ్చి చావడం ఏందో నాకు అర్థం కాలేదు. సో మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నా జెన్యూనిటీని మీరు నమ్మారు కాబట్టి నా వీడియోస్ అనేది చూస్తూ ఉన్నారు. సో నా సబ్స్క్రైబర్స్కి లేని బాధ నీకెందుకు? నా సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూస్తూ ఉన్నారు, లైక్ చేస్తున్నారు నాకు. సో నా సబ్స్క్రైబర్స్కి లేని బాధ నీకెందుకు నాకు అర్థం కావట్లేదు. అంత ప్రేమ చూపిస్తున్నావు నా మీద నువ్వు. సో ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతూ ఉంటారు, వదిలేయండి. నేను ఎక్కువ చెప్పాలనుకున్నా కానీ నేను చెప్పను, వదిలేస్తున్నాను అంతే. ఏమైనా పడి చావని. ఓకే. సో ఈ ప్రాబ్లంకి సంబంధించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ప్రాబ్లం ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే వీడియో అయితే చూడండి. అర్థమైందిగా? ఆల్రెడీ ఫోన్ నెంబర్ వెరిఫై ఉన్న వాళ్ళు, ఫేస్బుక్ వెరిఫై ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే చూడాల్సిన పర్లేదు, ఆల్రెడీ మీకు వెరిఫై అయి ఉంది కాబట్టి చూడాల్సిన పర్లేదు. ఫేస్బుక్ వెరిఫై చేయడానికి వెళ్తుంటే ఎవరికైతే ఏ యూజర్ ఆల్రెడీ ఎగ్జిట్ అని ఇలాంటి ఎర్రర్ ప్రాబ్లం ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో అర్థమైందిగా? సో మీరు మీ మొబైల్లో పై అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రాల్ చేయండి. కింద ఇక్కడ ఫేస్బుక్ వెరిఫికేషన్ పక్కన వెరిఫై అయి ఉంటుంది. వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. వెరిఫై మీద అయితే క్లిక్ చేయగానే ఏ యూజర్ ఆల్రెడీ ఎగ్జిట్ అని ఇలాంటి ఎర్రర్ అయితే వస్తూ ఉంటుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే, ఆల్రెడీ మీ మొబైల్లో ఉన్న ఫేస్బుక్ అనేది సో వేరే అదర్ పై అప్లికేషన్కి లింక్ అయి ఉంటుంది. సో ఆ కారణంగా మీకు ఈ అకౌంట్కి లింక్ అవ్వదనమాట. సో అందుకని మీరేం చేయాలంటే, మీ మొబైల్లో ఉన్న ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఫేస్బుక్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత మీ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద కానీ ఈ 3 లైన్స్ అయితే ఉంది కదా, 3 లైన్స్ మీద అయితే కానీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో కాస్త స్క్రాల్ చేస్తే పైకి కింద ఇక్కడ సెట్టింగ్ అండ్ ప్రైవసీ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పైన ఇక్కడ సెట్టింగ్ అని వస్తుంది. సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత కాస్త పైకి అయితే స్క్రాల్ చేస్తూ రండి. కింద యాప్స్ అండ్ వెబ్సైట్స్ అని ఉంటుంది బాక్స్. దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఎన్ని యాప్స్కి, ఎన్ని వెబ్సైట్కి లింక్ అయి ఉంది అనేది సో ఇక్కడ ఆ వెబ్సైట్స్, యాప్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ పై అకౌంట్ కూడా కనిపిస్తూ ఉంది కదా, యాక్టివ్ అని. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి రిమూవ్ చేయండి. ఆ తర్వాత ఈ పై అప్లికేషన్ని ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేయండి. ఓకే. పర్మనెంట్లీ రిమూవ్ అయితే అవ్వాలి. రిమూవ్ కంప్లీట్ అయిన తర్వాత సో టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత
సో ఇక్కడ మళ్ళీ ఫేస్బుక్ వెరిఫికేషన్ పక్కన వెరిఫై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే సో డైరెక్ట్గా మీకు ఫేస్బుక్లోకి రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో ఫేస్బుక్లోకి రీడైరెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఫేస్బుక్ అనేది వెరిఫై కంప్లీట్ అయిపోతుంది. సో అర్థమైందిగా, ఇలా సింపుల్గా మీరు ఫేస్బుక్ అనేది వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ ప్రాబ్లం అయితే వస్తుందో వాళ్ళు మాత్రం ఇలా అయితే చేసుకోండి. సో రాని వాళ్ళు ఈజీగా ఫేస్బుక్ వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.